అమ్మ సాధన. ఇక్కడ మీ ఇంటి పద్ధతులకు మా నాన్నగారి ఇంటి పద్ధతులకు సహస్రానికి సహస్రం తేడా ఉంది. మీ నాయనగారి ఉగ్రం నీకు తెలుసు. పైగా నేను రెండవ భార్యను. మీ నాన్నగారిది ఉన్న రోజున పిండి వంటలు, లేని రోజున పస్తులు అన్న పద్ధతి. ఇక్కడ బంధువులంతా చదువుకున్న వాళ్లే, ఉపాసకులే. కాని ఎవ్వరికి ఎవరితోనూ పడదు. ఉన్న ఊరు పూర్తిగా అనాగరికపు ఊరు, అక్షరాస్యత బొత్తిగా లేని ఊరు. ఊరని పేరే గాని మా మేకేదాటి లంబాడిగూడెం కన్నా ఏమీ విశేషం లేదు. నాకు మా ఇంటి దగ్గర గారాబం ఎక్కువ. ఏ పని రాదు. చేస్తే ధ్యానం, లేకపోతే రికామీగా తిరగటం, లేదా పాటలు పాడటం. ఇవి నాకు చేతైనవి. ఇవన్నీ ఒక ఎత్తు, భాష రాకపోవటం ఒక ఎత్తు. ఈ పరిస్థితుల్లో అత్తవారింట అడుగుపెట్టాను. ఇక్కడ అడుగుపెట్టిన దగ్గర నుంచి నా పూజలు, జపాలు కట్టకట్టి చూర్లో పెట్టాను. ఒక్క తులసి పూజ తప్ప నేను ఈ ఇంట్లో చేసిన బహిరంగ పూజ లేదు. మీ నాన్నగారు ఏది చేస్తానన్నా మాత్రం దానికి 4 రెట్లు కార్యక్రమం పెరిగేటట్లు చేసి, అయినా కూడా ఆయనకు ఒళ్ళు అలవకుండా చూశాను. వ్రతాలైనా, జపశాంతులకు సంతర్పణలైనా, ఇంకా ఏవైనా సరే. ఇక మీ నాన్నగారికి, వారి మొదటి అత్తవారికి గల విరోధాలను సరిచేసి సవతి పుట్టింటితో రాకపోకలు స్థిరపరిచాను. ఫలితంగా పెద్ద పిల్లవాడు మనింటికి యథేచ్ఛగా వచ్చిపోతున్నాడు. ఈ పని సాధించటంలో ఒక్కోసారి మీ నాన్నగారి చేతివేట్లు కూడా భరించాను. అయితే ఏమి, ఇప్పుడు మీ అన్న వాళ్ళ అమ్మమ్మ గారింట్లో కన్నా నా దగ్గర ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు. దీనివల్ల మన కుటుంబ గౌరవం పెరిగింది. ఏ పని రాని నేను ఇక్కడ ఒడ్లు దంచాను, పిడకలు కొట్టాను, గొడ్ల పని చూశాను. అయినా నా సాధన కొనసాగిస్తూనే నీకు కూడా బోధిస్తున్నాను. ఎలాగూ సంతానవతినవుతున్నాను గనుక ఉత్తరోత్తర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మరికొందరు సంస్కార జీవులకు కూడా ఆహ్వానం పలికాను. డబ్బు లెక్కలు బొత్తిగా పట్టని మీ నాన్నగారికి నేనే చేతికింది గుమాస్తాను. డబ్బు మీద నేనేమైనా పెత్తనం చేస్తున్నానని అనుమానం వస్తే ఆయనకు ఇక పూనకం ఆగదు. కాని నేను పెత్తనం చెయ్యకపోతే ఇల్లే గడవదు. ఆయనకు అనుమానం రాకుండా ఆయన పేరు మీదే డబ్బు పెత్తనం కూడా నేనే చేస్తున్నాను. ఫలితంగా ఇవాళ ఆయన స్థితి అన్నదమ్ములకు తీసిపోకుండానే ఉంది. ఇదిగాక ఊళ్ళో అమ్మలక్కలు సొమ్ములు దాచమని ఇస్తే దాస్తున్నాను. ఈ 12-13 కాపురంలో ఎక్కడా మాటా పలుకు రాలేదు. ఇక ఈ పల్లెవారిలో నేను కూడా ఒక సాధారణ గృహిణిగానే ఉంటూ, నా శక్తులేవి ప్రకటించకుండా రహస్యంగానే ఉంటూ వారికి ఎంతో కొంత మేలు చేస్తున్నాను. దానివల్ల వారిలో భక్తిభావాలు ఇప్పుడిప్పుడే మేలుకుంటున్నాయి. దత్తుని అవతారం మున్ముందు ఆ పనిని కొనసాగిస్తుంది. ఆదిగురువులు ఆదేశించినప్పుడు ఇది చాలా కష్టసాధ్యమైన పని అనే అనుకున్నాను. కాని తీరా రంగంలోకి దిగితే గాని ఇందులోని సౌలభ్యం తెలియలేదు. మహితాత్ములైన మన మహర్షులు ఏర్పరచిన ధర్మ వ్యవస్థ రచనలో ఎన్ని రకాల వెసులుబాట్లు, ఎన్ని రకాల సమన్వయాలు ఇమిడ్చి ఉంచారో కాపురానికి రాకముందు ఇంత బాగా అర్థం కాలేదు నాకు. మంగళప్రదమైన ఈ ఆర్ష వ్యవస్థకు కట్టుబడి నిబ్బరంగా అడుగులు వేసిన నాకు నా ఇంట్లో చేసిన ప్రతి పని సాధనే అయింది. నేనంట్లు తోమింది, కాలవలు కడిగింది కూడా నాకు ఉపాసనే అయింది. ఇతరులకు ఇది విఘ్నంగా ఎందుకు తోస్తోంది అని ఆలోచించాను. ధర్మం దైవ నిర్మితమని, స్వధర్మాచరణ ఒక దివ్య యజ్ఞమని దురదృష్టం వల్ల వారు మరచిపోతున్నారు. నా సంసార నిర్వహణ నాకు స్వధర్మం కనుక, అది యజ్ఞేయమైన కర్మ కనుక, అందులో వచ్చిన ప్రతి నలుసు సాలగ్రామం నుంచి అలుగుగుడ్డ వరకు యజ్ఞోపకరణమై నాకు పూజనీయమైంది. నాకు ఫలితం కూడా అలాగే వచ్చింది. ఇక్కడే ఇతరులు పొరబడుతున్నారని తెలిసింది. నీ మనస్సులో వచ్చిన సందేహం నాకు తెలుసు. ఇంత శ్రమపడి ఇంత పని చేస్తుంటే దీన్ని ఎవడు చూస్తున్నాడు అని నీ ఆలోచన. మొదట నేను శ్రమపడి ఈ పని చెయ్యటం లేదు. ఆనందం కోసం చేసే సాధన కూడా ఆనందంగానే ఉంటుంది. అలా లేకపోతే ఆ మార్గంలోనో ఆ సాధకుడిలోనో ఏదో లోపం ఉందన్నమాట. ఇక ఎవరు చూస్తున్నారని ప్రశ్న. ఆలోచించు. ఎవరు చూడాలి? ఎవరు చూస్తే ప్రయోజనం ఉంది? నిజంగా సుడిగుండంలో పడిపోయే ఈత రానివాడు అల్లంత దూరంలో ఒక గజ ఈతగాడు జల విన్యాసాలు చేస్తుండగా చూశాడు. ఏం ప్రయోజనం? చూస్తూనే వాడు మునిగిపోతున్నాడు. కొంత ఈత వచ్చి ఉన్నవాడు ఆ విన్యాసాలు చూస్తే వాడికి వీడి విన్యాసాలలోని సులువులు సులభంగా పట్టుబడతాయి. వాడికి ఈ విన్యాసాలు చేతవుతాయి.
లేదా ఒడ్డుకు దగ్గర్లో ఉండి ఈత నేర్చుకుందాం అని తపన పడేవాడు చూస్తే వాడికి ఈ జల విన్యాసాల వల్ల ప్రేరేపణ కలిగి బాగా ఈత నేర్చుకుంటాడు. ఈ 2 రకాల వాళ్ళు గజ ఈతగాళ్ళెక్కడ దొరుకుతారా, వాళ్ళు జల విన్యాసాలు ఎప్పుడు చేస్తారా అని వెతుక్కుంటూ ఉంటారు. అలాగే యోగచర్యారతులైన కొందరు ఉత్తమ జీవులు ఉత్తమ సాధనా భూమికలెలా ఉంటాయా అని తమ దివ్య దృష్టిలతో సాధకుల చరిత్రలను అణువణువునా గమనిస్తూనే ఉంటారు. అలాంటి వారొక 100 మంది మన వల్ల బాగుపడితే వాళ్లలో ప్రతి ఒక్కడి వల్ల లక్షల మంది రక్షింపబడతారు. కాని నిజంగా సుడిగుండంలో పడి మునిగే మందభాగ్యుడికి కావలసింది విన్యాసాలు చేసి చూపే చమత్కారి కాదు. సాహసించి ప్రాణాలకు తెగించి తను కూడా సుడిగుండంలోకి దూకి మునిగిపోతున్న వాణ్ణి ఒడిసిపట్టి ఈడ్చి ఒడ్డుకు లాక్కు రాగల గండరగండడు కావాలి. అలాంటివాడు విన్యాసాలకు కూడా సమర్థుడే. ఈనాటి సాధక ప్రపంచంలో ఇలాంటి గండరగండడొకడు కావాలి. వాడు బాల్యం నుంచే వికట సంకట కల్లోల పరిస్థితులలో జీవిస్తూ కూడా బహిరంగ సాధనకు అవకాశాలు లేకున్నా కూడా సత్సాంగత్య సౌకర్యం లభించకపోయినా కూడా ఒక్కటొక్కటిగా అంతర భూమికల్ని అధిగమించటమెలాగో ఆచరించి చూపాలి. ఈ వికాసక్రమంలో ఉన్న పరిణామ దశలన్నింటినీ ప్రకటించాలి. వాటి విఘ్నాలను, ఆ విఘ్నాల పరిహారాన్ని కూడా ఆవిష్కరించాలి. ఇవి చేస్తూనే మునిగిపోయే బడుగు జీవులను ఒడిసిపట్టి అలుపు సొలుపు లేకుండా గుంజుకు వస్తూ ఉండాలి. ఇలాంటి అవసరాన్ని తీర్చటానికే ఆదిగురువులు తాము స్వయంగా అవతరించాలని సంకల్పించింది. అందులో నన్ను సాధనంగా ఆదరించిందిను.